మనుధర్మ శాస్త్రం ప్రతులు దగ్ధం. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజా సంఘాల పిలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు కారణమైన మనుధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దహనం చేసి 97 ఏళ్లు అయిన సందర్భంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు తదితరులు మాట్లాడుతూ దేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు మూల కారణం మనుధర్మ శాస్త్రమే అన్నారు. అది శూద్రులను బడికి గుడికి అభివృద్ధికి దూరం చేసిందని, మనిషికి మధ్య అనుమానతలు సృష్టించిందని, దళితులను అణచివేతకు వివక్షకు అంటరానితనానికి గురి చేసిందని, దళితుల్లో పేదరికానికి ఈ సనాతన ధర్మమే కారణమని అన్నారు. అందుచేతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ నీచమైన మనుధర్మ శాస్త్రాన్ని 1927 డిసెంబర్ 25న మహారాష్ట్రలో బహిరంగంగా దహనం చేశారని, ఈరోజు దేశవ్యాప్తంగా మనుస్మృతి దహన దివాస్గా పేర్కొంటూ మనుస్మృతిని దహనం చేశారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పటికే అమల్లో ఉన్న దుర్మార్గమైన శాసనాలను రద్దు చేసి భారత రాజ్యాంగాన్ని రాశారని అన్నారు. దళితులు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందకుండా ఉండటానికి కారణం మనుధర్మ శాస్త్రం అన్నారు. ప్రజలందరూ కుల మతోన్మానికి, పాశిచానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాలి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు అంబటి కృష్ణ, ఏఐఎఫ్2 నాయకులు చింత రాజారెడ్డి, వీర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నశించాలి మనుధర్మ శాస్త్రం, నశించాలి మనుధర్మ శాస్త్రం, నశించాలి. భారత మనుధర్మ శాస్త్రం పోరాడదాం, మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలి. దేశంలో పాసిజం దేశంలో శాసనం రాస్తున్నా మిదిగో కళ్యాణికి పాడేస్తున్నా మిదిగో మనుధర్మానికి మరణ శాసనం రాస్తున్నా మిదిగో కళ్యాణికి పాడేస్తున్నా మిదిగో కులాల మతాలు కట్టిన కోటలు పూజేస్తా మదిగో కులాల మతాలు కట్టిన కోటలు పూజేస్తా మదిగో సామ్యవాద పంపెట్టరులయ్యి వస్తున్నా మదిగో కులాల మతాలు కట్టిన కోటలు పూజేస్తా మదిగో సామ్యవాద పంపెట్టరులయ్యి వస్తున్నా మిదిగో అనువాదానికి మరణ శాసనం రాస్తున్నా మిదిగో కౌటల్యానికి పాడే గట్టలు వస్తున్నా మిదిగో అనువాదానికి మరణ శాసనం రాస్తున్నా మిదిగో కౌటల్యానికి పాడే గట్టలు వస్తున్నా మిదిగో బి సిద్ధు, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 2024 సంబంధించి 97 సంవత్సరాలు అవుతుంది. ప్రాచీన భారత రాజ్యాంగం అని, అదేవిధంగా మనుధర్మ శాస్త్రం అని, మనుస్మృతి అని ఏదైతే అంటున్నారో అదంతా కూడా ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ప్రోత్సహించింది. అదేవిధంగా అణిచివేతను, వివక్షను, అదేవిధంగా దళితుల్లో అసమానతకి ఒక శిక్ష పెట్టడానికి కారణం ఈ మనుస్మృతి, మనుధర్మ శాస్త్రమే. దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మరి మహారాష్ట్రలోనే దాన్ని దగ్ధం చేశాడు ఆయన. ఈ రోజుకి 97 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అయినా కూడా
ఈ మనుధర్మ శాస్త్రం ఛాయలు అనేది ఇంకా ఉన్నాయి. దేశంలో కులాలుగా మతాలుగా విడిపోతున్నాయి. అదేవిధంగా ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలుగా 4 వర్ణాలుగా ఏదైతే మనుధర్మ శాస్త్రం విభజించిందో ఆ విభజనకు వ్యతిరేకంగా డాక్టర్ అంబేద్కర్ ఒక ప్రజాస్వామికవాదిగా, ఒక సామ్యవాదిగా, ఒక లౌకికవాదిగా పెద్ద ఎత్తున ఒక తిరుగుబాటు చేసిన రోజు ఈ రోజు. అందుకే ప్రజలందరూ కూడా ఈ రోజుని కూడా ధర్మశాస్త్రం అనే పేరుతో, ప్రాచీన భారత రాజ్యాంగం పేరుతో ఈ రోజున మరి ముందుకు వస్తున్న మనుస్మృతిని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలా. అదే అసమానతలు మనుషుల మధ్య అసమానతలు సృష్టిస్తుంది, కులాల మధ్య అసమానతలు సృష్టిస్తుంది. ఈ కులానికి కారణం మనుధర్మ శాస్త్రం మీద కాబట్టి దాన్ని ధ్వంసం చేయాలా. ప్రజలందరూ కూడా ఈరోజు అమిత్ షా ఏదైతే మరి పార్లమెంట్లో మొన్న అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడాడో అది బ్రాహ్మణ ఆధిపత్యానికి అహంకారంతో మాట్లాడే మాటలు. ఆ మాటలో రాజకీయం వచ్చినా ఏమొచ్చినా కూడా దాని వెనక మనుధర్మ శాస్త్రం అనేది ఒకటి ఉంది. అందుకే ఈ మనుధర్మ శాస్త్రాన్ని అన్ని విధాలుగా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని, ఈ నూతన భారత రాజ్యాంగం మీద దాన్ని గౌరవించాలని నేను తెలియజేస్తున్నాను.